నిన్న మొన్న పేపర్లో కూడా చాలా హృదయవిదారకంగా రాశారు మీరు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ ఫెలోస్, ఇద్దరు రెండు చేతులు ఎత్తే ఏం చేయాలి చెప్పండి. నేను ముందుగా బోండా గారికి మరి విప్పులు పేర్లే రాసుకున్నారు. విప్పులు ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో రెండో ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ పనులకు కానీ ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవటం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటి వేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమీడియట్గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏం చేయండి నేను